విజయవాడ. నా పేరు రవిచంద్ర. మా మిస్సెస్ పేరు లక్ష్మీ తులసి. మాది భవానీపురం, విద్యాధరపురం. మా హర్ష గారికి సైట్ ఒకటి చూపించాము మా ఫ్రెండ్ ద్వారా. సైట్కి వచ్చారు. సైట్కి వచ్చిందో బాగా నచ్చింది. ఆయనకి కూడా చూసి అప్రూవల్ చేశారు. మాకు అన్ని సెలెక్షన్ చేసి మాకు ఇలా డిజైన్ చేద్దామని ఇచ్చారు. ఇచ్చి మేము ఓకే చేసుకున్నాం హర్ష గారిని అప్రోచ్ అయిన తర్వాత ప్లానింగ్ మొత్తం చెప్పారండి. మేము సెల్లార్తో పాటు 3 floors అనుకున్నాము. అక్కడి నుంచి తను ప్లానింగ్ అంతా మాకు ల్యాప్టాప్లో మొత్తం డిస్క్రైబ్ చేసి చెప్పారు ఎలా వస్తుంది ఏంటి అని. తను అప్రోచ్ అయినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఒక 10 years తర్వాత కూడా తను హౌస్ చూస్తే మనకి అప్డేటెడ్గా అనిపిస్తుందండి అని చెప్పారు. నాకు ఆ వర్డ్ బాగా నచ్చింది. దాని నుంచి మేము ఇంకా కంప్లీట్గా తనకి అంతా హ్యాండ్ ఓవర్ చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరూ చూసి చాలా బాగుందన్నారు హౌస్ కూడా. రెనోవేషన్ వర్క్ చాలా బాగా వచ్చింది. అందరూ చాలా అడిగారు ఎక్కడి నుంచి చేశారు, ఎవరు చేశారు అని చాలామంది అప్రిషియేట్ చేశారు. టూ ఇయర్స్ గడిచినా కూడా సైట్ దగ్గరకు వచ్చి నిలబడి ఇది ఇలా కావాలని ఎప్పుడు చెప్పలేదు. తనే చక్కగా అన్ని దగ్గరుండి చూసి చేయించి అంతా రెడీ చేసి హౌస్ మొత్తం చేతిలో పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మిర్రర్ సీలింగ్ వచ్చింది. అది ఫస్ట్ ఎట్లా ఏంటి అని మేము అనుకున్నప్పుడు అవి అసలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వర్క్ కూడా హ్యాండ్మేడ్, చాలా టైం తీసుకున్నా దాన్ని డిజైన్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంత లైటింగ్, దానికి తగ్గ లైట్స్ అరేంజ్ చేసి చాలా బాగా చేశారు. వాష్రూమ్లో కావాల్సిన మినిమం ఇంపార్టెంట్ ఇవన్నీ రెడీ చేసి ఇచ్చారండి చక్కగా. సెకండ్ ఫ్లోర్లో డైనింగ్ దగ్గర సీలింగ్ కూడా అంత హ్యాండ్ వర్క్ అండి. పిఓపితో చాలా బాగా చేయించారు. ప్రతి పీస్ని దాన్ని
కట్ చేసి ఎలా ఎలా దాన్ని పేస్ట్ చేయడం కానీ వర్కర్స్తో దగ్గరుండి చేయించడం కానీ చాలా బాగా చేయించారండి. అందుకే అవుట్పుట్ అంత చక్కగా వచ్చింది. కిచెన్లో అయితే నేను కలర్స్ కానీ అన్నీ తనే, అసలు మేము ఎక్కడికి వెళ్ళకుండా తనే క్యాటలాగ్స్ తీసుకొచ్చి కలర్స్ చూపించి ఇలా ఇలా ఉంటే బాగుంటుందండి అని చెప్పి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. గ్లాస్ వర్క్ మొత్తం హౌస్ మొత్తం జరిగిన గ్లాస్ వర్క్లో ఫినిషింగ్ వర్క్ బాగా జరిగింది. బెడ్రూమ్స్ చూస్తే అసలు అందరూ వీడియో కాల్లో చూస్తే ఎంత మీరు ఎక్కడున్నారో అని అడుగుతారు. ఫస్ట్ అయితే మీరు ఫారెన్లో ఉన్నారా అన్న ఫీల్ వస్తుంది. బెడ్రూమ్లో కూర్చొని వీడియో కాల్ మాట్లాడుతుంటే కూడా నాకు అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది. సీలింగ్స్ కానీ లైటింగ్ ఎక్కడెక్కడ ఎలాంటి లైటింగ్ ప్రొవైడ్ చేయాలి అని కానీ, ఇంకా కబోర్డ్స్ కలర్స్ కానీ బ్రాస్ వర్క్ ఇవన్నీ దగ్గరుండి చక్కగా చేయించారు. థర్డ్ ఫ్లోర్లో కూడా ఇంకా నేను కావాల్సినవన్నీ ఏమేమి ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలనే చెప్పిన దగ్గర నుంచి అన్నీ తను జాగ్రత్తగా చేసుకొచ్చారు. అండ్ హైట్ లేపే విషయంలో కానీ ఇల్లు స్పేషియస్గా కనపడటం కానీ అన్నీ చాలా బాగా అనిపించాయి. థర్డ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ ప్లాన్ చేసాము. అది ఎలా వస్తుంది ఏంటి అని చాలా కొన్నాళ్ళు కొంచెం ఆలోచించాము, కానీ దాన్ని చాలా బాగా డిజైన్ చేశారు. పర్గోల వర్క్ కూడా బాగా గ్లాస్ చేయించారు. వర్క్ బాగా జరిగింది. ఎలివేషన్ వర్క్లో అసలు మా వారి పేరు మెన్షన్ చేసి దాన్ని చక్కగా ఆర్ట్ చూపించి నాకు అన్నీ నేమ్తో సహా లైటింగ్తో సహా ఎలా వస్తాయి ఏంటి అనేది డ్రా చేసి చూపించారు. ఎలివేషన్లో సేమ్ అదే క్లాడింగ్ వచ్చింది.
నాకైతే చాలా ప్రౌడ్ గా అనిపించింది. నా నేమ్ కూడా ఆయనే సజెస్ట్ చేశారు పైన. డోర్స్ అయితే ఇంకా చాలా బాగా వచ్చాయి. డోర్స్ ఓపెన్ చేస్తుంటేనే నాకు బాగా అనిపిస్తుంది, ఇంట్లో తిరుగుతుంటే చక్కగా అనిపిస్తుంది. లిఫ్ట్ గురించి అయితే అసలు ఇంట్లో లిఫ్ట్ ఎలా వచ్చింది అంటారు అందరూ, మీ ఇంటికి వెళ్ళాలంటే దారిటు అంటారు ఒక్కొక్కసారి. అది బాగా అనిపిస్తుంది. ఇంట్లోనే మేము ఇట్లా లిఫ్ట్లో తిరుగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అది నేను ఎక్కడ చూడలేదు, కానీ డూప్లెక్స్ అనుకున్న దాన్ని ఇలా డిజైన్ చేసేసరికి అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. అందరు బాగా అప్రిషియేట్ చేశారు. నేను ఈ మూమెంట్ షేర్ చేసుకుంటాను అనుకున్నాను, చాలా బాగా వచ్చిందని హ్యాపీగా ఉంది. హర్ష గారిని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ టైము ప్లానింగ్ గురించి, ఎగ్జిక్యూషన్ గురించి అండ్ ఇంటీరియర్ గురించి అన్నీ మాట్లాడినప్పుడు ఒకే చోట హర్ష గారు ఇవన్నీ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ కానీ అన్నీ వారొక్కరే చేస్తారు అనేది ఫస్ట్ మేము మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ ఇవన్నీ ఎలా అవుతాయి అనేది నాకు ఫస్ట్ సైట్ చూసినప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అవుతుంటే మాత్రం చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అన్నీ వారొక్కరే చేశారు. ఎక్కడ వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా ప్లానింగ్, డిజైనింగ్, ఇంటీరియరు, కింద సెల్లార్ నుంచి పై వరకు ప్రతి ఒక్క పాయింట్ కూడా తను మిస్ అవ్వకుండా అందరితో తనే మాట్లాడి తనే చేయించారు. ఆల్ ఇన్ వన్ అంతే, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, అంతే చక్కగా దగ్గర కూర్చొని అన్ని చెప్పి హౌస్ అయ్యే వరకు చక్కగా. మాకైతే ఎలా ఉందంటే అన్ని కలిపి భోజనం పెట్టి చక్కగా నోట్లో పెట్టినట్టుంది. డబ్బులు చేత పట్టుకుంటే చాలు. మనీ గురించి కాకుండా మనం క్వాలిటీ గురించి ఆలోచించాలంటే ప్రాజెక్ట్ 1 హర్ష గారికి థ్యాంక్స్ ఫర్ హర్ష ప్రాజెక్ట్ 1. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారికి అండ్ ప్రాజెక్ట్ 1కి ఆల్ ది బెస్ట్.